ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అతే పడుకోండి. పర్లేదు బాబు. అయినా ఏంటమ్మా నువ్వు బాలేని మనిషివి, అలా వంటగదిలో నీకేం పని? టాబ్లెట్ వేడినీళ్లతో వేసుకోమని విజయశాంతి చెప్పిందండి, అందుకే వెళ్ళాను. అయ్యో మీరంతా రాకరాకొచ్చారు, ఉండండి మీకు మంచినీళ్ళు తీసుకొస్తా. ఆగండమ్మా, ఉండండి. భలే వారే, ఒంట్లో బాగా లేకపోయినా మర్యాదలు చేస్తామంటున్నారు. కాస్తుంటే ఎంత ప్రమాదం జరిగేదో తెలుసా మీకు? అయినా ఎవరో ఒకరు దగ్గర ఉండాలి కదా అత్తయ్య. సమయానికి మేము వచ్చాం కాబట్టి సరిపోయింది, లేకపోతే సార్ వాళ్ళు వచ్చినట్టున్నారు. సార్ మీరెప్పుడు వచ్చారు? వచ్చే ముందు నాకు ఫోన్ కూడా చేయలేదు. మేం ఫోన్ చేయడం తర్వాత మా అమ్మకి బాలేదు, ఎలా ఉందో చూసిపోదామని వచ్చాం. అయినా ఇంట్లో బాలేని మనిషిని పెట్టుకుని అలా వదిలేసి ఎలా వెళ్తారమ్మా మీరు? ఏమైంది సార్? ఏమైందేంటి విజయ? టాబ్లెట్ వేసుకోవడం కోసం నీళ్లు కావాలని వంటగదిలోకి వెళ్లారు. అక్కడ కళ్ళు తిరిగి పడిపోయినట్టున్నారు. ఆ చీరకి నిప్పు అంటుకోబోయింది. అమ్మా నీకేం కాలేదు కదా? హా? సమయానికి పెద్ద ప్రమాదం తప్పింది. మేము చూసాం కాబట్టి ఏం కాలేదు. అమ్మా ఇప్పుడు నీ కొంట్లో ఎలా ఉంది? నాకేం పర్వాలేదే. అయినా వర్షాన్ని ఉండమని చెప్పే వెళ్ళాను బావగారు. తను ఉందన్న ధైర్యంతోనే నేను బయటకు వెళ్ళాను. కానీ తను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేసి రమ్మని చెప్తే వెళ్ళింది. ఏయ్ బుద్ధుందా లేదా నీకు? నువ్వున్నావన్న ధైర్యంతోనే కదా నేను బయటకు వెళ్ళాను. అమ్మను అలా ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? వేడి నీళ్ళ కోసం అమ్మ వంటగదిలోకి వెళ్ళిందంట. అక్కడ చీరకి నిప్పు అంటుకుంది. సమయానికి బావగారు వాళ్ళు వచ్చి కాపాడారు కాబట్టి సరిపోయింది. అమ్మా ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్వాలేదే. నా వల్ల ఇదంతా. అదేం నన్ను లేదే. క్షమించమ్మా. అక్క నేను ఇప్పుడే వస్తానని చెప్పి ఒక 10 మినిట్స్ బ్యాకే వెళ్ళానక్క. అర్జెంటుగా ఫ్రెండ్ బుక్ కావాలంటే వెళ్లాల్సి వచ్చింది. చూడమ్మా విజయ, తను చదువుకునే పిల్ల, నువ్వే ఇంటి బాధ్యతలు తీసుకుంటున్నావు కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఉండాలి. కానీ ఒంట్లో బాలేని మనిషిని దగ్గరే ఉండి చూసుకునే వాళ్ళు కావాలి కదా. అదైతే మీ వల్ల కాదమ్మా. తనని ఇక్కడ ఉంచి మీరు ఇబ్బంది పడడం, తనను కూడా ఇబ్బంది పెట్టడం అంత మంచిది కాదు. అందరూ కలిసి మా ఇంటికి వచ్చేయండి, అవుట్ హౌస్లో ఉందిరు గాని. అయ్యో మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమే ఉందమ్మా. అవుట్ హౌస్ ఖాళీగానే ఉంది, ఇక్కడ ఉండేదేదో అక్కడే ఉండండి. శాంతి వాళ్ళు బయటికి వెళ్ళినా ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా మిమ్మల్ని చూసుకోవడానికి. కాదు అంటే ఇలాంటి ప్రమాదాలు ఏదో ఒకటి ఎదురుస్తూనే ఉంటాయి. వద్దులేండి సార్, ఆడపిల్లనిచ్చిన ఇంట్లో మేము ఉండటం బాగుండదు. మిమ్మల్ని వచ్చి ఇంట్లో ఉండమని చెప్పట్లేదమ్మా, అవుట్ హౌస్లో ఉండమని చెప్తున్నాను. మీకు ఆత్మాభిమానం ఎక్కువే, నేను కాదన్ను. కానీ ఏది అమ్మ ప్రాణం కంటే ఎక్కువ కాదు కదా. ఇప్పుడు ఈ సంఘటనే తీసుకో. ఏదో అదృష్టం బాగుండి సమయానికి మేము వచ్చాం కాబట్టి సరిపోయింది. లేదంటే ఏదైనా జరగరాంది జరుగుంటే మీ ఆత్మాభిమానం మీ అమ్మని తీసుకొస్తుందా? విజయ, ఇలాంటప్పుడు నువ్వు అవన్నీ ఆలోచించడం కరెక్ట్ కాదు. అత్తయ్యని ఇలా పెట్టుకుని మీరు ఆవిడ్ని కనిపెట్టుకుని ఉండడం అనేది జరిగే పని కాదు. నాన్న చెప్పినట్టు మన ఇంటికి వచ్చేయండి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? సార్ మీ మాటలకు ఎదురు చెప్పేంత పెద్దదాన్నైతే కాదు. కాకపోతే నాదొక చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటమ్మా అది? మీరు చెప్పినట్టే మేము అవుట్ హౌస్లో ఉంటాం, కానీ నెలకి ఇంతని రెంట్ ఇస్తాము.
అందుకు మీరు సరే అంటేనే మేము వస్తాము. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీ ఆత్మాభిమానాన్ని చంపుకోవడం లేదు. సరే, నీ కోరిక ప్రకారం అలాగే చెయ్యి. అమ్మ చీర మార్పించుకుని తీసుకురా, మేము ఇక్కడే ఉంటాం. ఉమ్. రే అర్జున్, హ, ఇందాక మాట్లాడుతున్నప్పుడు వాడి చేతికి ఏదో గాయమైంది. ఒకసారి దారిలో ఎక్కడన్నా చూపించి మెడిసిన్ తీసుకో. నెమ్మదిగా అమ్మా. నెమ్మదిగా తీసుకెళ్లి కూర్చోబెట్టండి. అమ్మా అమ్మా ఏందినా? ఏమైనాది? అందరూ ఈడికి వచ్చేసినారు. తనకి బాలేదమ్మా, అందుకే అదే మన అవుట్ హౌస్ లో ఉంటారని తీసుకొచ్చాం. బాగుంది బావగారు. వాళ్ళకి బాగలేకపోతే వాళ్ళింట్లో ఉండాలి కానీ కూతుర్నిచ్చిన చోటుకొచ్చి ఉండటం ఏంటి? ఏమి ఇవ్వకుండానే మీరున్నారు కదా, కూతుర్నిచ్చిన చోట వచ్చి ఆవిడుంటే తప్పే ఉండదు. చూసారా బావగారు వాడెలా మాట్లాడుతున్నాడు? వాడన్న దాంట్లో తప్పే ఉంది. బాలేని మనిషిని ఇంటికి తీసుకొచ్చామంటే మీరేదేదో మాట్లాడుతున్నారేంటి విని? ఇప్పుడు వీళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటున్నారా మీరు? చెప్పాను కదా అన్నపూర్ణ, వాళ్ళు మన అవుట్ హౌస్ లో ఉంటారు. పాపం తన ఆరోగ్యం బాలేదు, ఆ ఇంట్లో ఒక్కతే ఉండి ఇబ్బందులు పడుతుంది. విజయశాంతి ఏమో పని మీద బయటికి వెళ్తుంది, చిన్నపిల్ల కాలేజీకి వెళ్తుంది. ఇక ఇంట్లో తనను చూసుకునే వాళ్ళు ఎవరుంటారు? ఇది మరీ బాగుంది బావగారు. మన వల్ల వాళ్ళేవో కష్టాలు పడుతున్నారని, మంచి సంబంధాలు కాదని ఆ దుర్గని తీసుకొచ్చి కోడలు చేసుకున్నారు.